పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజనా జానీ మీడియా మిత్రుల వివరణ కోరగా సంజనా జానీ మాట్లాడుతూ ఈ నవంబర్ నెల మొదటి వారం భీమవరంలో ఐటీ దాడులు జరిగాయని, ఆ దాడులలో మా సంజనా డెవలపర్స్ కూడా సాధారణంగా జరిగాయని, ఐటీ అధికారులు కొంత నగదుని స్వాధీనం చేసుకోవడం వాస్తవేనని, మాకు వ్యాపార లావాదేవీలో నగదు ఉండడం సర్వసాధారణమన్నారు. ఆ నగదుకు లెక్కలు చూపించి తిరిగి తెచ్చుకోవడం జరుగుతుందని, గత 15 సంవత్సరాలుగా భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అనేక చోట్ల అపార్ట్మెంట్లు సైతం కట్టి భీమవరంలో సంజనా మార్క్ తీసుకురావడం జరిగిందన్నారు. ఇక ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని ట్యాక్సులు కడుతున్నామని, మా మీద కొంతమంది బురద జల్లడానికి తప్పుడు ఫిర్యాదు చేశారని, దానివల్ల మా సంస్థకు నష్టమేమీ జరిగేది ఉండదని, కొత్తగా అనేక వెంచర్లు మొదలుపెట్టడం జరిగిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం. అలాగే మేము ఇక్కడ సంజనా డెవలపర్స్ అని రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నాం. దానివల్ల వాళ్ళు వచ్చి ఐటీ సోదా చేశారు. దాంట్లో మా దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ చెక్ చేశారు. అలాగే కొంత పేమెంట్ ఉంటే అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్కి మా దగ్గర ఆరా ఉంది, ఆరా చూపించి తీసుకుంటాం. అలాగే వాళ్ళు చేయడం చాలాసార్లు మా దగ్గరికి ఎంక్వైరీలు కూడా జరిగినాయని మేము విన్నాం అంతకుముందే. ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చి రైడ్ చేసాం. మేము ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టడం చేస్తున్నాం. మేము చేసే బిజినెస్ ప్రతిదీ అఫీషియల్గానే ఉంటుంది. దానివల్ల వాళ్ళు సోదా చేయడానికి మేము అన్నీ అంగీకరించాం. దానివల్ల మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. వ్యాపారంలో మేము కూర్చొని మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటున్నాం. కస్టమర్కి కానీ మాకు కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ ఏంటి అంటే చాలా చోట్ల మేము వ్యాపారాలు చేయడం వల్ల కొంతమంది కస్టమర్స్, అలాగే కొంతమంది ఇక్కడ ఇబ్బందులు పెట్టడానికి చూస్తారు. అలాగే ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు తప్ప ఇది రియల్గా మాకు నష్టం జరిగే వ్యాపారం ఏం కాదు. మేము జనరల్గా అన్నింటిని కోఆపరేట్ చేసి మేము సర్వీస్ చేసి వాళ్ళకి చూపించాం తప్పితే ఇది మేము వ్యాపారానికి అనుకూలంగానే ఉన్నాం. అలాగే కంప్లైంట్దారులు కంప్లైంట్ చేయడమే తప్ప మా మీద ఎలిగేషన్ క్రియేట్ చేయడం, మేము ఎదుగుతున్నామని చెప్పి ఈరిస్తూనే తప్ప దీంట్లో అసలు వాస్తవాలు లేవు. దీనికి మేము అలాగే చెప్తున్నాం. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మేము ఇంకా వెంచర్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కొత్త వెంచర్లు. అలాగే ఇప్పుడు భీమవరంలో చాలా చోట్ల అన్ని రోడ్లు, కోడవేలు రోడ్డు, గొలవంతిప్ప రోడ్డు, అలాగే గొల్లలకోడేరు రోడ్డు, అలాగే మీకు కేజీఆర్ కాలేజీ రోడ్డు, కొమరాడు రోడ్డు, ఇలాగ అన్ని రోడ్లు, కలిదిండి రోడ్డు, అన్ని రోడ్లని మేము ఇప్పుడు లేఅవుట్లు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి, అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్, కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అలాగే ఇప్పుడు భీమవరం అభివృద్ధికి మేము కూడా పాల్గొని కొంచెం ఎదురు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. భీమవరంలో రీసెంట్గా 5, 6 తారీఖు, 7, 8, 9 తారీఖుల్లో ఐటీ సోదాలు జరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భీమవరం. అలాగే
మేము ఇక్కడ సంజన డెవలపర్స్ అని రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నాం. దానివల్ల వాళ్ళు వచ్చి ఐటీ సోదా చేశారు. దాంట్లో మా దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ చెక్ చేశారు. అలాగే కొంత పేమెంట్ ఉంటే అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ కూడా మా దగ్గర ఆరా ఉంది. ఆరా చూపించి తీసుకుంటాం. అలాగే వాళ్ళు చేయడం చాలాసార్లు మా దగ్గరికి ఎంక్వైరీలు కూడా జరిగినాయని మేము విన్నాం అంతకుముందే. ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చి రైడ్ చేసాం. మేము ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టడం చేస్తున్నాం. మేము చేసే బిజినెస్ ప్రతిదీ అఫీషియల్గానే ఉంటుంది. దానివల్ల వాళ్ళు సోదా చేయడానికి మేము అన్నీ అంగీకరించాం. దానివల్ల మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. వ్యాపారంలో మేము కూర్చొని మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటున్నాం. కస్టమర్కి కానీ మాకు కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ ఏంటి అంటే చాలా చోట్ల మేము వ్యాపారాలు చేయడం వల్ల కొంతమంది కస్టమర్స్ అలాగే కొంతమంది ఇక్కడ ఇబ్బందులు పెట్టడానికి చూస్తారు. అలాగే ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు తప్ప ఇది రియల్గా మాకు నష్టం జరిగే వ్యాపారం ఏం కాదు. మేము జనరల్గా అన్నిటిని కోఆపరేట్ చేసి మేము సర్వీస్ చేసి వాళ్ళకి చూపించాం తప్పితే ఇది మేము వ్యాపారానికి అనుకూలంగానే ఉన్నాం. అలాగే కంప్లైంట్దారులు కంప్లైంట్ చేయడమే తప్ప మా మీద ఎలిగేషన్ క్రియేట్ చేయడం మేము ఎదుగుతున్నామని చెప్పి ఈరిస్తూనే తప్ప దీంట్లో అసలు వాస్తవాలు లేవు. దీనికి మేము అలాగే చెప్తున్నాం. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మేము ఇంకా వెంచర్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కొత్త వెంచర్లు. అలాగే ఇప్పుడు భీమవరంలో చాలా చోట్ల అన్ని రోడ్లు, కోడవేలు రోడ్డు, గొలవంతిప్ప రోడ్డు, అలాగే గొల్లలకోడేరు రోడ్డు, అలాగే మీకు కేజీఆర్ కాలేజీ రోడ్డు, కొమరాడు రోడ్డు, ఇలాగ అన్ని రోడ్లు, కలిదిండి రోడ్డు, అన్ని రోడ్లని మేము ఇప్పుడు లేఅవుట్లు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అలాగే ఇప్పుడు భీమవరం అభివృద్ధికి మేము కూడా పాల్గొని కొంచెం ఎదురు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం.